తొలి దశలో ఎంపికై ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సోమవారం అనగా ఈరోజు 13 కోట్లు విడుదల చేసేందుకు ఆయా అకౌంట్లలో నగదు జమ చేసేందుకు అధికారులు కూడా సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా తొలి దశలో సుమారుగా 47,000 మందికి ప్రొసీడింగ్ పత్రాలు అంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోండి ప్రొసీడింగ్ పత్రాలు మంజూరయ్యాయి. సుమారుగా 27,000 మంది ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇందులో కొన్ని వేల మంది ఆల్రెడీ తుది దశకు చేరుకున్నాయి. సో ఇందులో ఈ క్రమంలో భాగంగా 1300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి 13 కోట్లు మంజూరు చేసింది. వాళ్ళ అకౌంట్లో కూడా ఈ సోమవారం నగదు జమ అవబోతుంది. సో ఈ క్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు సంబరాల్లో మునుగు తేలుతున్నారనేది ఇప్పుడు వార్త. మరొక వైపు జూన్ 2న సామూహిక గృహప్రవేశాలు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో సుమారుగా 1.5 కాలం రేవంత్ సర్కార్ తన పాలన పూర్తి చేసుకుందో సో ఈ క్రమంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సామూహిక గృహప్రవేశాలకి సిద్ధమైంది రేవంత్ సర్కార్. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఈరోజు 13 కోట్లు విడుదల చేసి తుది దశలో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలకి సంబంధించినటువంటి అన్ని అమౌంట్లు కూడా క్లియర్ చేసే పనిలో రేవంత్ సర్కార్ ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయి అప్డేట్స్ ఒకసారి విందాం. ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ వచ్చింది. నేడు అనగా సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ కాబోతోంది. జూన్ 2న సామూహిక గృహప్రవేశాలు జరగబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ ఇచ్చినట్లయింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయబోతున్నారు. నేడు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాబోతోంది. తెలంగాణలో జూన్ 2వ తేదీన సామూహిక గృహప్రవేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 1.5 ఏళ్ల పూర్తవుతోంది. ఈ క్రమంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జూన్ 2న వాటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూన్ 2న నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 2వ తేదీకి మరో వారం రోజులే గడువు ఉండడంతో స్లాబ్ పూర్తయి గోడలు పూర్తి చేసుకుని ఫ్లోరింగ్ అలాగే ప్లాస్టరింగ్ అలాగే పూర్తయి తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 43,377 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలు మంజూరు చేశారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులు 23,847 మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ 2 నాటికి పూర్తి చేసేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కనీసం 1000 ఇళ్లనైనా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ ధర కంటే ఇంటి నిర్మాణం ఖర్చు ఎక్కువగా అవుతుండడం ప్లంబింగ్ వైరింగ్ వంటి పనులకు మరింత సమయం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఇళ్లను జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అలాగే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది రేవంత్ సర్కార్. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంటి నిర్మాణం చివరి దశలో ఉన్న వారికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి విడతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలో చివరి దశ పనులు జరుగుతున్న ఇంటి లబ్ధిదారులకు మిగతా పనులు చేయడానికి సోమవారం అంటే ఈరోజు 13 కోట్లు విడుదల చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదును నేరుగా జమ చేయబోతున్నారు. ఇక ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటవీ శాఖ అడ్డంకులు అన్నట్లుగా మరొక వార్తను చూస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిర సౌర జల వికాస పథకం ప్రారంభోత్సవంలో ఆదివాసీల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి కూడా అనుమతులు వస్తే అటవీ ప్రాంతాల్లో ఉండే పేదలకు సైతం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నట్టుగా ఉంది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణలోని 4 ఐటీడీఏల పరిధిలో ఆదివాసీల కోసం 9,350 ఇళ్లు అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 8,750 ఇళ్లు మొత్తం 18,100 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి 2 విడతల్లో ప్రకటించిన ఇళ్లకు అదనంగా ఈ గృహాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణానికి ఒప్పుకోవడం లేదని ఆదివాసీలు సీఎం రేవంత్కు ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రులను ఆదేశించడంతో ఓ సమస్య అయితే కొలిక్కి వస్తుంది. ఖచ్చితంగా అటవీ శాఖ నుంచి అయితే కొంచెం అప్రూవల్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా అటవీ ప్రాంతాల్లో కూడా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా త్వరలో జరగబోతుందన్నట్లుగా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. సో ఓవరాల్గా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ఓ రకంగా సోమవారం అంటే ఈరోజు ఓ గుడ్ న్యూస్ అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా తుది దశ నిర్మాణానికి చేరుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ఈరోజు 13 కోట్లు సుమారుగా 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు జమ చేయబోతోంది. మరొక వైపు జూన్ 2న సామూహిక గృహప్రవేశాలకు కూడా ఇందిరమ్మ ఇళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.